పాల్వంచ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే జలగం వెంకట్రావు ప్రభుత్వ వైద్యం కార్పొరేట్ స్థాయిలో ప్రజలకు అందించాలని తెలియజేసినారు. పాల్వంచ ఆసుపత్రిని ట్రైమా సెంటర్గా తీర్చిదిద్దాలని వైద్యులకు సూచనలిచ్చాడు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గన్య, డాక్టర్ ముక్కంటి వెంకటేశ్వరరావు, డాక్టర్ శిరీష, టీఆర్ఎస్ నాయకులు కిలార నాగేశ్వరరావు, రాజు గౌడ్, మల్లెల రవిచంద్ర, కాపర్తి వెంకటాచారి, మసన శ్రీనివాసరావు, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. హెల్త్ సెంటర్లో 50 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఈరోజు జరిగిన మీటింగ్లో, హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ మీటింగ్లో అనేక అంశాలు డిస్కషన్కి వచ్చినాయి. ఒకటి, మన పాల్వంచ సిహెచ్సిని ఫుల్ ఫ్లెజ్డ్ ట్రామా సెంటర్ కింద చేయమని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ కావలసిన ఉత్తరాలు రాయడం జరుగుతుంది. పాల్వంచ హాస్పిటల్ నేషనల్ హైవే పక్కనే ఉండటంతో, దాంతోపాటు ఇండస్ట్రియల్ ఏరియా పక్కనే ఉండటంతో ఏవైతే యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయో అన్నిటికీ తక్షణమే చికిత్స చేసే విధంగా దాన్ని ట్రామా సెంటర్ చేయడానికి, ఈ ప్రాంతంలో మారుమూల గిరిజన ప్రాంతం కాబట్టి ఈ గిరిజన ప్రాంతంలో ఎక్కడైనా కానీ ఏమైనా యాక్సిడెంట్ జరిగితే ట్రామా హైదరాబాద్కో వరంగల్కో రిఫర్ చేయకుండా ఇక్కడ వారికి చికిత్స అందించే విధంగా ట్రామా సెంటర్ చేయమని చెప్పి ప్రభుత్వాన్ని కోరటం జరుగుతుంది. ఇక్కడ అనేక పోస్టులు ఖాళీ ఉన్నాయి, ఆ పోస్టులు కూడా భర్తీ చేయమని చెప్పి అడగడం జరుగుతూ ఉంది. దాంతోపాటు హాస్పిటల్లో చేపట్టాల్సిన అనేక మరమ్మతు కార్యక్రమాలు ఇప్పటికే కొన్ని జరుగుతూ ఉన్నాయి. ఇంకా మరమ్మతు కార్యక్రమాలు చేయాలో అనేది చేయమని చెప్పి కోరుతూ అవి కూడా డిసిషన్స్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ అంబులెన్స్ ఒకటి లేదా అంబులెన్స్ రిపేర్లో ఉంది, దానికి కొత్త అంబులెన్స్ కావాలని చెప్పి అది కూడా అడుగుతా ఉన్నాం. స్టాఫ్కి ఇక్కడ ఎక్కడ క్వార్టర్స్ లేవు కాబట్టి